ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు జడ్జెస్ అడిగే ప్రశ్నలకు వాళ్ళు చెప్పే సమాధానాలపై ఉత్తమ సాంప్రదాయ మహిళ ఎవరు అనేది నిర్ణయించబడుతుంది. వాళ్ళిద్దరికి మనం అందరం చప్పట్లతో ఆల్ ది బెస్ట్ చెప్దాం. అమ్మా, మన సాంప్రదాయాల గురించి అందరికీ తెలిసేలాగా చేస్తూ వాటిని పాటిస్తున్న మీరే ఈ ప్రశ్న అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం. అత్తయ్య గారు, లేదా ఆనంద, నువ్వు అడగడమే న్యాయం. ఎల్లమ్మే. ఈ ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ ఉద్దేశం ఏంటో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కటే ప్రశ్న. మన సంప్రదాయాలు ఇప్పటికీ నిలవడానికి, ఇవి మన తర్వాతి తరానికి అందడానికి మన కుటుంబ వ్యవస్థలే మూలం. కుటుంబం అంటే ఏంటి? కుటుంబం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇదే ప్రశ్న. మొదటగా ప్రీతి గారు వస్తారు. అందరూ కలిసి ఒకే చోట ఉండటమే కుటుంబ వ్యవస్థకు మూలం. అయితే స్వేచ్ఛ లేనిది ఎంత కుటుంబమైనా పంజరంతో సమానం. కుటుంబం అంటే మనుషులు కాదు, బంధాలు. ఎంతమందితో కలిసున్నామన్నది కాదు, అంతమందితో ఎలా ఉంటున్నామనేదే ముఖ్యం. ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, బాధ్యతలు అని 4 పిల్లర్లు పునాదులుగా నిలబడితే దాని మీద చెక్కు చెదరకుండా నిలబడేదే కుటుంబం. అసలు మన భారతదేశ సంస్కృతుల పునాదులే మన ఉమ్మడి కుటుంబాలు. తప్పు చేస్తే దెబ్బలాడతారు అనే భయం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వస్తుంది. అప్పుడు మనం ఏ తప్పు చేసే అవకాశం ఉండదు. పిల్లలతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బతకాలి అనేది పెద్దవాళ్ళ వల్లే మనం తెలుసుకుంటాం. కానీ ఇవాళ స్వేచ్ఛ అంటున్నాం, మనోభావాలు అంటున్నాం. 25 ఏళ్ల పిల్లలకైనా మనోభావాలు ఉండేది? ఏ తనని కని పెంచిన తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకు మాత్రం మనోభావాలు ఉండవా? మన అభిప్రాయాల్ని, ఇష్టాల్ని గౌరవించాలి అని మనం అనుకున్నప్పుడు మరి ఎదుటి వాళ్ళ ఇష్టాల్ని, అభిప్రాయాలని మనం గౌరవించాలి కదా. అది చేస్తున్నామా? అదే ఇక్కడ మనం మిస్ అవుతున్నాం. స్వేచ్ఛ అంటున్నాం, నా ఇష్టం అంటున్నాం, రెక్కలొచ్చాయి కదా అని ఎగిరిపోతున్నాం. ఎవరికి నచ్చిన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నాం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేద్దాం అనుకుంటున్నాం. విడిపోతున్నాం, వేరైపోతున్నాం, చివరికి ఒంటరైపోతున్నాం. చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ప్రపంచంలో ఉన్నదంతా తెలుసుకోవాలని వెతికేస్తూ ఉంటాం. కానీ నిజానికి మనకేం కావాలి అన్న విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాం. అందుకే ఆడుకునేటప్పుడు ఆట బొమ్మ అయిపోయే తండ్రుండాలి, తప్పు చేస్తే మందలించే తల్లుండాలి. నా మనవరాలు బంగారం, నా మనవడు బంగారం అంటూ దగ్గరికి తీసుకొని మనతో ముద్దులాడి
మనకి కథలు చెప్పే అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు ఉండాలి. ప్రతి మనిషికి లైఫ్లో కష్టాలు వస్తూ ఉంటాయి. డబ్బనేది అన్నింటికీ పరిష్కారం చూపించలేదు. కేవలం మన మనోధైర్యం మాత్రమే సమస్యలను ఎదుర్కొని పరిష్కరించడానికి పనికొస్తుంది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబం ఇస్తుంది. ఏ ప్రాబ్లం వస్తే నాకేంటి, నా వెనకాల నా వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనే ధైర్యమే మనోధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం ఉన్నవాడు ఏ విషయంలోనూ ఓడిపోడు, ఎప్పటికీ ఓడిపోడు. ఆ ధైర్యాన్ని మనకిచ్చేది ఉమ్మడి కుటుంబం. ఒకప్పుడు ఉండే ఆ ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలి. అప్పుడే భారతదేశం నిజమైన వసుదైక కుటుంబం అవుతుంది. మనిషిని మానసికంగా స్ట్రాంగ్గా తయారు చేయడానికి సాధనమైన ఉమ్మడి కుటుంబం. అలాంటి ఉమ్మడి కుటుంబాన్ని పెట్టిన మన పూర్వీకులకి, ఈ రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబాన్ని నడిపిస్తున్న వాళ్ళకి ఈ వేదిక నుంచి సెల్యూట్ చేస్తున్నాను. ఇదే కదా అనన్య నువ్వు చెప్పాలనుకున్నది? అవును మేడం, తను చెప్పిన ప్రతి అక్షరం నేననుకున్నదే. ఐ లవ్ ఉమ్మడి కుటుంబం. మాట్లాడితే న్యూక్లియర్ కుటుంబం అంటుంది. నా కూతురేనా ఐ లవ్ ఉమ్మడి కుటుంబం అంటుంది? షూ. జడ్జెస్, మీరు మార్కులతో రెడీగా ఉన్నారా? విజేతల్ని అనౌన్స్ చేయండి. రాజ్కోటి సిల్క్స్ వారు నిర్వహించిన ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్లో మొదటి విజేత కుమారి అనన్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.